ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత పలికినటువంటి 7 మాటల గురించి మనం ధ్యానపూర్వకంగా తెలుసుకున్నాము. ఈ దినాన క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణం గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి ఆలకించండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నింటిని గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. మీ దివ్య కుమారుడైన యేసయ్య మోక్షారోహణము చేసినటువంటి సంఘటనను ధ్యానపూర్వకముగా ధ్యానించుటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఈ వాక్కును ప్రకటించుచున్న నన్ను శుద్ధిని చేయండి. పరిశుద్ధత్వమును నాకు అనుగ్రహించండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా, యేసు ప్రభు ఉత్థానమైన తరువాత 40 దినాలు అనేక మారుల శిష్యులకు కనిపిస్తూ, నేను మృతుడను కాను సజీవుడను అన్న సత్యాన్ని వారికి ఎరుక చేస్తూ, వారిని విశ్వాసంలో బలపరుస్తూ, అనేక సార్లు అనేకమైనటువంటి ఉదాహరణలతో వారిని బలపరచడం జరిగింది. కొన్నిసార్లు వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు వారిని మందలిస్తూ, అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ఉండండి అంటూ వారిని ముందుకు సాగించేటటువంటి విధంగా వారిని బలపరిచి, ఆయన ఈ 40 దినాల కాలమంతా కూడా తాను సజీవుడను అని పలుకటం జరిగింది.
ఆ తదుపరి ఒకనొక దినాన వారందరినీ గలిలయలోని ఒక పర్వత ప్రాంతంకు తీసుకుని వెళ్ళటం, అక్కడ ఆయన వారిని దీవించటం, దీవించిన తదుపరి వారికి ఒక ఆజ్ఞ ఇవ్వటము, ఆ తదుపరి యేసు మోక్షానికి తిరిగి వెళ్ళటము జరిగింది. యేసు ప్రభు యొక్క మోక్షారోహణం గురించి మనం ధ్యానం చేస్తున్న ఈ సమయమున తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, యేసు ప్రభు శిష్యులందరినీ కూడా గలిలయలోని పర్వత ప్రాంతంకు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు తన యొక్క నిజ స్వభావాన్ని చూపించడం జరిగింది. అంటే తాను ఎక్కడి నుండి అయితే వచ్చాడో ఆ ప్రదేశంలో, అంటే మోక్షంలో తాను ఏ విధముగా ఉన్నాడో అన్నటువంటి తన యొక్క విశ్వరూపాన్ని వారికి ఎరుక చేయటం జరిగింది. ఆ విశ్వరూపాన్ని గాంచినటువంటి శిష్యులు అనేక మంది ఆయనను ఆరాధించారు. కానీ మత్తయి సువార్త ప్రకారం మనం చదివినట్లయితే కొందరు ఆయనను సందేహించటం ప్రారంభించారు. అప్పుడు యేసు పలికిన ఒక గొప్ప మాటను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనమును, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇయ్యబడింది. ప్రియులారా, తనకు సర్వాధికారం ఇయ్యబడింది అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆనాడు శిష్యులందరికీ ఎరుక చేశాడు. ఆలకించండి. వాస్తవానికి త్రియేక దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం ఆలకిస్తూ ఉంటున్నాము. మనకి ఒకే ఒక దేవుడు, కానీ ఆ దేవుని యందు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే స్వభావాన్ని, ఒకే మనస్తత్వాన్ని, ఒకే స్థితిని కలిగిన వారే ఉన్నారు. అందుకే ఉండటానికి ముగ్గురు వ్యక్తులున్నా ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రము ఒకే తత్వము కలిగి ఉన్నారు. అదే ఏకత్వము. ఈ ఏకత్వములో భిన్నత్వముగా త్రియేకతత్వముగా మనము విశ్వాస పరమ రహస్యముగా ఆలకించుచూ ఉన్నాము. ఆ త్రియేక దేవునిలో రెండవ వ్యక్తిగా మాటగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వాక్కుగా కన్యమరియ గర్భములో నరరూపధారుడిగా జన్మించటం, యేసయ్యగా నామకరణం చేయబడటం, మానవ పాపాలను తీసివేయటానికి పోన్స్ పిలాతుని యొక్క అధికారము కింద లోబడి శిలువ మరణాన్ని పొందటము, మరణమును జయించి తిరిగి ఉత్థానుడవటము, ఉత్థానుడైన తర్వాత మరణపు ముళ్ళు విరిచివేయటము, ఆ మరణపు ముళ్ళుని విరిచిన ఫలితముగా తండ్రి దేవునిచే పరలోకానికి భూలోకానికి ఆయన సర్వాధికారిగా నియమించటం జరిగింది. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు పలుకుతున్నటువంటి ఆ మాట, నాకు భూమి మీదను ఆకాశమందును, అంటే ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ సర్వాధికారం అనేటటువంటిది దేవునిచే యేసుకి ఇవ్వబడింది. ఎందుకు యేసుకి ఇవ్వబడింది అంటే, నరరూపధారుడుగా సంపూర్ణ విధేయుడిగా లోక పాపాలన్నిటినీ కూడా తన యొక్క యాగ బలి ద్వారా పరిహరించినటువంటి వ్యక్తిగా అది మనకు విదితమవుతుంది. అందుకే తాను తన యొక్క తత్వాన్ని వారికి ఎరుక చేయటం జరిగింది. శిష్యులకు యేసు ఒక బోధకుడుగా, ఒక నాయకుడుగా, ఒక రక్షకుడుగా మాత్రమే తెలుసు, ఒక నరరూపధారుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆ సమయమున ఆ గలిలయ పర్వత ప్రాంతంలో తన నిజ స్వరూపాన్ని చూపించటము ద్వారా ఆయనను వారు ఆరాధించారు. కానీ కొందరు సందేహించారు. ఎందుకు సందేహించారు అంటే, ప్రియులారా, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు, నాకు తప్ప మీరెవ్వరూ కూడా ఆరాధన చెయ్యకూడదు. ఆ ఆజ్ఞను ప్రతి ఇజ్రాయేలీయుడు, ప్రతి యూదుడు కూడా తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఇక్కడ నాకు భూమి ఆకాశాల మీద సర్వాధికారం ఇయ్యబడింది అని యేసు పలకటము ద్వారా తాను దేవునితో సమానుడుగా, దైవముగా అక్కడ ఎరుక చేయటము ద్వారా కొంతమంది దానిని గ్రహించారు. ఆ సమయమున యేసుని దేవునిగా భావించి ఆయనను ఆరాధించారు. కానీ కొందరిలో అంతరంతరాలలో ఉన్నటువంటి ఆ మొదటి ఆజ్ఞ ప్రభావము చేత యేసుని ఆరాధించలేకపోయారు. అంటే యేసుని వారు ఇంకా తమ యొక్క హృదయాలలో ఒక మానవ మాతృడిగా మాత్రమే గుర్తించుకునే స్థితిలో ఉండి ఉన్నారు.
దానిని బట్టి యేసు వారికి చెబుతున్నటువంటి ఆ మాట ఏంటి అంటే, నాకు ఇహపరములందు సర్వాధికారం ఇయ్యబడింది. ప్రియులారా, ఈ ఒక్క మాట గురించి మనం ధ్యానం చేస్తున్నాము. ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడింది. అప్పటి వరకు లోకాధికారిగా, లోకాధిపతిగా సైతాను ఎంచబడితే, ఆ సమయము నుండి యేసయ్య లోకాధిపతిగా, లోక రక్షకుడిగా ఎంచబడటం జరిగింది. ఆయనకు అధికారము క్రిందకు మనందరం వస్తున్నాము. ఆయన అధికారానికి తల వంచవలసిన బాధ్యులమై ఉన్నాము. అందుకే ఆయన చెబుతున్నటువంటి మాట ఆఖరి అప్పగింతని మనం చెప్పవచ్చు. ఏంటి అంటే, మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు బాప్తిసం ఇవ్వండి. మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, వెళ్ళి ఈ సువార్త చెప్పండి. ఏంటి ఈ సువార్త అంటే, నాకు భూమి ఆకాశాల మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది అంటే, నేను మరణాన్ని జయించాను, పాపపు ముళ్ళని విరిచివేశాను. కాబట్టి ఈ లోకమంతా ఒకానొకప్పుడు నా దగ్గరగా ఉన్న తరువాత అవ్వ ఆదాముల యొక్క అవిధేయత కారణం వలన ఈ లోకము నా నుండి దూరమైంది. తిరిగి దూరమైన ఈ లోకాన్ని నేను దరి చేర్చుకున్నాను అని పలుకుతూ ఆయన చెబుతున్న మాట, మీరు వెళ్ళండి, నేను చేసిన ఈ యొక్క ఘన కార్యాన్ని లోకానికి చాటండి. చాటి ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ కూడా బాప్తిసం అనేటటువంటి దివ్య సంస్కారము ద్వారా నాకు చెందిన వారిగా, నా బిడ్డలుగా, నా రాజ్యములో భాగస్థులుగా వారిని చేయండి అని పలుకుతూ, నా యొక్క రాజ్య స్థాపన ఈ లోకములో జరిగేలా చూడండి. పరలోక రాజ్య స్థాపన అన్నది ఈ లోకములో మనం జరిగేలా చూడాలి. ఇక్కడ యేసు ప్రభు యొక్క అధికారములోనికి లోకాన్ని అంతటిని తీసుకురావాలి. ఇది శిష్యులు చేయవలసిన పని. దేవదేవుడు అనగా తండ్రి దేవుడు పంపగా యేసయ్య ఈ లోకానికి ఏ విధముగా వచ్చి తాను నిర్వహించవలసినటువంటి ఆ కార్యమును పరిపూర్ణంగా నిర్వహించి, మరణాన్ని జయించి, ఉత్థానుడై రాజ్యస్థాపన ఏ విధముగా చేశాడో ఆ చేయబడినటువంటి రాజ్య స్థాపనను విస్తరించవలసినటువంటి బాధ్యతను ఆ 11 మంది శిష్యులకు ఆయన అప్పగించడం జరిగింది. చాలాసార్లు క్రైస్తవులుగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, పరలోక రాజ్యము మనది, ఈ లోకము మనది కాదు అన్నటువంటి ఒక ఆలోచనతో మనము బ్రతుకుతూ ఉంటాము. వాస్తవమేనండి, ఈ లోకము మనకు ఒక యాత్రా స్థలము లాంటిది. అయినా ఈ యాత్రా స్థలములో దేవుని యొక్క రాజ్యాన్ని సుస్థిరము చేయవలసినటువంటి బాధ్యులమై ఉన్నాము అంటున్నాము. అందుకే యేసయ్య నేర్పినటువంటి పరలోక ప్రార్థన గనక మనం ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే, ఆయన చెప్పినటువంటి మొదటి అంశము, మీ యొక్క రాజ్యము పరలోకమందు ఏ విధంగా ఏర్పరచబడిందో అదే విధముగా ఈ లోకములో కూడా మీ యొక్క అధికారము స్పష్టముగా నిర్మితము కావాలి, ఏర్పాటు కావాలి అన్నటువంటి మొదటి అంశం గురించి మనం మర్చిపోతూ ఉంటాము. మనము బ్రతుకంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము పరలోకానికి చేరాలి కాబట్టి పరలోక వాసులుగా బ్రతకటానికి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. కానీ వాస్తవానికి యేసు ప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గనక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, యేసు ప్రభు యొక్క రాజ్యము ఈ లోకములో సుస్థిరము చేయబడాలి. ఆ రాజ్య స్థాపన వలన ఈ లోకమే ఒక పరలోకముగా మారుతుంది అన్న విషయాన్ని మనము మరచిపోతూ ఉంటున్నాము. ఎందుకంటే ప్రియులారా, ఒక్కసారి యేసు ప్రభు నేర్పినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థన మనం ధ్యానం చేస్తే, మొదటి భాగాన్ని, పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. ఇక్కడ రావాలి ఆయన రాజ్యము. ఈ లోకములో ఆయన రాజ్య స్థాపన జరగాలి. మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందు కూడా నెరవేరునుగాక. ఇది అండి ఆ దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన రాజ్య స్థాపన, ఆయన చిత్తము, ఆయన అధికారము ఇక్కడ ఈ లోకములో ఖచ్చితంగా నెరవేరాలి. ప్రియులారా, ఆ దేవుని యొక్క రాజ్య స్థాపన యేసయ్య ద్వారా ప్రారంభమైతే,
ఆయన సాధించి ముగించిన ఆ రక్షణ కార్యము ద్వారా ప్రారంభమైతే ఆ రక్షణ కార్యపు కొనసాగింపు ద్వారా అది ఈ లోకమంతా కూడా వ్యాపింప చేయబడి ఈ లోకమంతా కూడా ఆ దేవదేవునికి పరిపూర్ణమైనటువంటి ఒక రాజ్యముగా ఎంచబడుతుంది. ఈ లోకమంతా కూడా ఆయన పాదాల సన్నిధిలో ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము నెరవేరుతుంది. అందుకే ఆయన యొక్క రాజ్య స్థాపన ఇక్కడ జరగాలి. ప్రియులారా, దేవుని యొక్క రాజ్య స్థాపన జరగటము అంటే యేసు ప్రభు చెప్పినటువంటి విధముగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏ విధముగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకములో ఆయన ప్రయత్నం చేశాడో అదే విధముగా మనము కూడా యేసయ్య చిత్తాన్ని నెరవేరుస్తూ ఆ యొక్క చిత్తము ప్రకారము లోకమంతా కూడా ఆయనకు చెందినదిగా చేయటమే మన ప్రథమ కర్తవ్యము. ఇదే కర్తవ్యాన్ని ఆ 11 శిష్యులకు ఆయన బోధించారు. మీరు వెళ్ళండి, మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఈ లోకములో దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ జరుగుతున్న రాజ్య స్థాపనలో మీరందరూ కూడా భాగస్థులు కండి. దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించండి. ఆ తదుపరి మీ అందరూ కూడా మోక్షానికి వెళతారు అన్నదే సువార్త, మంచి వార్త. ప్రియులారా, యేసు ప్రభు సాధించిన రక్షణ కార్యాన్ని హెబ్రీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ఆలకిద్దాము. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ప్రియులారా, తాను నిర్వహించినటువంటి ఆ గొప్ప కార్యాన్ని 2-3 మాటల్లో పరిపూర్ణంగా వివరించటం జరిగింది. కాబట్టి ఈ సువార్తను మీరు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి చెప్పండి. విశ్వసించిన వారు రక్షించబడతారు, విశ్వసింపని వారు ఖండించబడతారు అంటూ ఆయన వారికి తన ఆఖరి ఆశయాన్ని ఎరుక చేసి అక్కడి నుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోవటం జరిగింది. ప్రియులారా, యేసు ప్రభు పరలోకములో ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని మనం ఆలకించినట్లయితే ఇప్పుడు మనము చదివినటువంటి ఆ వాక్కులో 13వ వచనములో మనకు చాలా స్పష్టంగా ఎరుక చేయబడుతుంది. ఏంటి అంటే అతడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. తాను సాధించిన ఆ ఘన కార్య ఫలితముగా తండ్రి దేవునిచ్చే ఇహపరములకు అధికారిగా నియమించబడిన యేసయ్య నేడు తండ్రి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నటువంటి ఆయన మనకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయపు 1వ వచనం నుండి మనం ఆలకిద్దాము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యోహాను గారు వ్రాసినటువంటి ఈ మాటలను మనం ఆలకించాము. మనము పాపము చేయకుండా ఉండటానికి ఈ విషయాలు మనకు వ్రాస్తున్నారని పలుకుతూ, దురదృష్టవశాత్తు ఇంకా బలహీనత వలన మనము గనక పాపము చేసినట్లయితే మన నిమిత్తము మనకై విజ్ఞాపన చేయటానికి ఒక ఆదరణకర్త, అడ్వకేట్ అంటూ ఉంటాము. ఆయన యేసుగా తండ్రి కుడి ప్రక్కన వేచి ఉన్నాడు.
ప్రియులారా, తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి యేసు చేస్తున్న గొప్ప కార్యం ఏంటి అంటే మనకై తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయటం. ఉదాహరణకి ఒక రాజు దగ్గర మనకు తెలిసినటువంటి ఒక అధికారి ఉన్నాడు అనుకుందాం. మనం ఏదైనా పని నిమిత్తమో లేక మరొక దాని నిమిత్తమో రాజు సన్నిధికి తీసుకురాబడినప్పుడు మన తరపున ఒక మాట చెప్పటానికి, మన తరపున వాద్యం ఆడటానికి, మన తరపున విజ్ఞాపన చేయటానికి మనకు తెలిసినటువంటి ఆ అధికారి చేస్తే ఆ అధికారి ఎడల మనము కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాం. అదే విధముగా యేసు ప్రభు సాధించి ముగించిన ఆ రక్షణ కార్యంలో బాప్తిసం పొందిన మనము, ఆ బాప్తిజ ఫలితముగా ఆయనకు చెందిన బిడ్డలుగా మారుతున్న మనము గనక ఏమైనా పాపాలు చేసి ఉంటే మన తరపున మనకు శిక్ష పడకుండా ఆయన తండ్రి సన్నిధిలో మనకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకు అంటే ప్రియులారా, అక్కడ యేసు ప్రభు మానవుడిగా జన్మించి ఇక్కడ లోకములో జీవించాడు. అందుకే హెబ్రీలకు రాసిన లేఖలో ఈ విధంగా పలకబడుతుంది, ఆయన మన బలహీనతలను ఎరుగని వాడు కాడు. ఆయన మనలాగా ఈ లోకములో జీవించాడు, మనలాగా శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. కాబట్టి మానవ స్వభావములో ఈ లోకములో జీవించిన ఆ యేసయ్య మన స్థితిగతులన్నీ కూడా పరిపూర్ణంగా తెలుసు. కాబట్టి మన బలహీనత బట్టి కానీ లేక మరొక కారణాల బట్టి కానీ మనము గనక పాపములో పడినట్లయితే ఆ పాప దోషము నుండి మనల్ని బయటకు తీసుకురావటానికి మన తరపున తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసయ్య. ఇది వాస్తవం. అందుకే సంతోషించండి. ఎందుకు అంటే ఆనాడు 11 మందిని పరలోకానికి వెళ్ళటానికి ముందుగా పని చెప్పి ప్రపంచ నలుమూలలకు వెళ్ళమని చెప్పినటువంటి ఆ ప్రభు వారి యొక్క బోధన ఫలితముగా ఎవరెవరైతే యేసు యొక్క రక్షణలోకి రాబడతారో, ఎవరెవరైతే యేసును రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరెవరైతే బాప్తిసం అనేటటువంటి దివ్య కార్యము ద్వారా యేసుకు చెందిన బిడ్డలుగా మారతారో వారందరి తరపున, ప్రియులారా, వారందరి తరపునే కాకుండా ఇక్కడ యోహాను గారు పలికినటువంటి మాట ప్రకారం అయితే ప్రతి ఒక్కరి తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం. అందుకే తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఆ యేసయ్య సన్నిధికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సాన్నిధ్యంలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మన కోసం దినదినము ప్రతి దినము కూడా తండ్రి సన్నిధిలో మన బలహీనతలను బట్టి మనకే విజ్ఞాపన చేస్తాడన్నది మాత్రం వాస్తవం. ఆయన తిరిగి రెండవసారి లోక తీర్పరిగా వచ్చేటంత వరకు ఆయన కాపుదలలో మనము ఉంటాము అన్నది వాస్తవం. అందుకే ఆయన మోక్షారోహణము గురించి ధ్యానము చేస్తూ ఉన్న మనము ఒక్క విషయాన్ని గమనిద్దాం. ఆయన రాజ్య స్థాపన అనేటటువంటిది ఖచ్చితముగా ఇక్కడ ఈ లోకములో జరగాలి. అది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ఆనాడు తాను ఆజ్ఞాపించినటువంటి ఆ 11 ద్వారా జరిగిన ఆ రాజ్య స్థాపన నేడు మనందరి ద్వారా జరగాలి. ప్రియులారా, ఆ రాజ్య స్థాపన మనము ప్రపంచ నలుమూలలకు వెళ్ళనక్కరలేదు అండి. బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించనక్కరలేదండి. 2 విధాలుగా ఆ రాజ్య స్థాపన జరుగుతుంది. ఒకటి ప్రత్యక్షముగా, రెండవది పరోక్షముగా. ప్రత్యక్షముగా ఆ రాజ్య స్థాపన అన్నటువంటిది ఖచ్చితంగా మన బ్రతుకుల్లో జరగాలి, మన కుటుంబాల్లో జరగాలి, మన సంఘంలో జరగాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ లోకములో ఉన్న మనము దేవుని యొక్క రాజ్య స్థాపకులుగా, ఆయన రాజ్యములో బిడ్డలుగా మనము ముందుకు సాగాలి. అది మన ప్రధానమైన బాధ్యత. ఇదే సువార్త చేయటము అంటే ప్రతి బాప్తిసం పొందినటువంటి బిడ్డ ఖచ్చితంగా సువార్త చేయాలి. సువార్త చేయటం అంటే ఏదో 10 మందికి సువార్త బోధించటము కాదు అండి. ఆ సువార్తను ముందుగా నేను చెప్పుకోవాలి, నేను అంగీకరించాలి, నేను విశ్వసించాలి. నేను విశ్వసించిన దానిని, నేను అంగీకరించిన దానిని నా కుటుంబ సభ్యులకు అందచేయాలి. నా కుటుంబ సభ్యులు, నా సంఘము, నా చుట్టుప్రక్కల ఉన్నవారు వారిని యేసుకు చెందిన వారిగా మార్చటానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ మార్చటం అంటే ఏదో మతము మార్చటం అని నేను చెప్పటం లేదు, కానీ
దానికి మించినటువంటిది బ్రతుకు మార్చటం అనేటటువంటిది ముఖ్యము. ఆ బ్రతుకు మార్చటానికి చేయవలసిన ఒక ప్రకటించటమే కాదు, దానికి తోడుగా ప్రార్థించటము కూడా మనము చేయాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించటమే కాకుండా ప్రార్థన ద్వారా కూడా ఆయన సువార్తను ఈ లోకములో మనం ప్రకటిస్తూ ఉంటాము. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులకే ప్రార్థన చేస్తూ అంటాడు కదా, ప్రభువా వీరిని ఈ లోకం నుండి తీసివేయమని నేను ప్రార్థన చేయటం లేదు, వీరిని ఈ లోకంలో బలపరచండి, మీరు నన్ను బలపరిచినట్లు వీరిని బలపరచండి, వీరిని బలపరిచినట్లు వీరి ద్వారా బోధించబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి అంటూ ప్రార్థిస్తాడు. ఆ విధమైనటువంటి ప్రార్థనా తత్వాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కలిగి ఉంటే ఆ దేవుని యొక్క రాజ్య స్థాపన అన్నది ఖచ్చితంగా ఇక్కడ ఈ లోకంలో మన మధ్య మన జీవితాల్లో జరుగుతుంది అన్నది వాస్తవం. అలా ఆ రాజ్య స్థాపన జరిగి మనందరము కూడా ఆయన రాజ్యంలో సభ్యులుగా ఈ లోకంలో జీవిస్తూ ఆ తదుపరి యేసయ్య రెండవ రాకడ సమయాన మన సమాధులు తెరవబడినప్పుడు సంతోషముగా ఆ యొక్క తీర్పరిని ఆహ్వానించుకుందాం. ఆ తరువాత మనందరము కూడా మోక్షవాసులుగా మారతాము. ఎందుకంటే యేసు ప్రభు మరొక వాగ్దానాన్ని చేస్తున్నాడు, నేను మీకై అక్కడ స్థలాలు ఏర్పాటు చేయడానికి వెళుతున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయపు 1 వచనాలలో ఆ స్థలాలను సంపాదించాలి అంటే ఆయన రాజ్యాన్ని ఖచ్చితంగా మనము ఇక్కడ ఈ లోకములో స్థాపించాలి. అలా స్థాపించటానికి కావలసినటువంటి అనుగ్రహాలను విశ్వాసమును మనకు దయచేయమని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఈ రోజున మీ దివ్య కుమారుని యొక్క మోక్షారోహణం గురించి ధ్యానము చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ప్రభువా, ఆయన ఆనాడు తన శిష్యులకు ఆజ్ఞాపించిన ఆ సువార్త ప్రకటన ద్వారా ఈ లోకములో మీ రాజ్యాన్ని స్థాపించాలని మీరు ఆకాంక్షించారు. ఆ రాజ్య స్థాపన చేసేటటువంటి బాధ్యత మా అందరిపై ఉన్నది అన్నది మేము గ్రహించి ఆ రాజ్య స్థాపనను మేము నిర్వహించటానికి, ఇక్కడ కొనసాగించడానికి, స్థాపించటానికి కావలసినటువంటి వరప్రసాదాలను మాకు దయచేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.